హైవర్స్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆగుదాం. రిలీజ్ అయ్యాక ఈ వీడియో వద్దని చెప్పేసి ఆగా. ఆల్రెడీ వినూత్కి సంబంధించిన ఆల్రెడీ వీడియోస్ ఇచ్చున్నా. బట్ కొంతమంది వీడియోలు చూడకుండా మన సబ్స్క్రైబ్స్ కాకుండా సడన్గా వచ్చి వీడియోలు చూసి నానా హడావుడు చేస్తూ కామెంట్లు పెడుతున్నాను. వినూత వీడియోలు చేయలేదు అది ఇది అంటూ చేశాను. ఆల్రెడీ 2-3 వీడియోలు చేశాను. ఇప్పుడు ఏంటంటే శ్రీనివాసరావు ఏఎస్ రాయుడు వినూత వాళ్ళ చేతిలో చనిపోయినటువంటి వ్యక్తి, వాళ్ళ చెల్లి కీర్తి. అసలు ఆ అమ్మాయి మాట్లాడుతున్నా ఫుల్ క్లారిటీగా మాట్లాడు. ఎంత క్లారిటీతో మాట్లాడుతుందంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఏ చిన్న అవకాశం ఉన్నా జన సైనికులకి అవకాశం ఇస్తాడే కలవటానికి. జన సైనికులు కష్టాల్లో ఉన్నారంటే నేనున్నానని అంటాడే. మా అన్నని ఇంత ఘోరంగా వీళ్ళు చంపితే అసలు ఏం జరిగింది ఏంటో మేము చెప్తాము, మీకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ అంటే ఎందుకు ఇవ్వట్లేదు. ఈలోపు మాకు వీళ్ళు వచ్చేసి 30 లక్షలు ఇస్తాం సైలెంట్గా ఉండండి, 30 లక్షలు ఇస్తాం కేసు పెట్టద్దని అంటున్నారంటే మా అన్నని ఎంత ఘోరంగా చంపుండారు. ఈ వినూత వాళ్ళ దగ్గర మా అన్న పనిచేస్తే వినూతను మా అన్న వచ్చేసి క్లోజ్గా కొన్ని ఫోటోలు ఏవో కనపడితే మా అన్నకి ఆమెకి అక్రమ సంబంధించి ఘోరంగా మాట్లాడతారే మనుషులేని అసలు మీరు. వినూత అక్కని చేతి మీద రాపించుకున్నాడే, నాకన్నా ముందు ఆమె చేత రాఖీ కట్టించుకుంటాడే, ఆమె అంటే అంత అభిమానం అయ్యా, వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాడయ్యా. అటువంటి మా అన్న వాళ్ళ పడగదులు వీడియోలు తీసేదేంటి, వాళ్ళ పడగదిలో మా అన్న అసలు ఎందుకు వెళ్తాడు, ఆడ మా అన్నది రికార్డ్ చేస్తుంటే వాళ్ళకి ఎందుకు కనపడకుండా ఉండిద్ది. ఎక్కడో ఏదో మొత్తానికి మా అన్నని రాజకీయంగా వాడుకొని చంపేశారు. దీని వెనక ఎవరున్నారు, టీడీపీనా జనసేననా ఇంకెవరన్నా మొత్తం బయటపడాలి. మాకు తెలిసిన సమాచారం మా అన్న మాకు చెప్పినవి కొన్ని ఉన్నాయి, అది మేము బయట పెట్టలేం, అది పవన్ కళ్యాణ్కే చెప్తాం, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీకి సంబంధించి కావచ్చు, డిప్యూటీ సీఎంగా ఉండి కావచ్చు, మీరు ఫుల్ బిజీ షెడ్యూల్ ఉన్న ఇన్ని రోజులు. సో ఇప్పుడు మూవీ రిలీజ్ అయిపోయింది కదా, సూపర్ డూపర్ హిట్ టాక్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఈ రాయుడు వాళ్ళ ఫ్యామిలీకి అపాయింట్మెంట్ ఇవ్వండి, మంగళగిరి పిలిపించుకోండి, వాళ్ళే వస్తారు. దాని అప్పుడు వాళ్ళతో మాట్లాడండి. అసలు వినూత దగ్గర ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, వినూత వాళ్ళు రాయుడిని ఉద్యోగం నుంచి ఎప్పుడు తీసేశారు, తీసేసిన తర్వాత రాయుడు అసలు ఎక్కడున్నాడు, చనిపోయే ముందు ఏం జరిగింది, చనిపోయిన తర్వాత ఏమైంది, ఈ మధ్యలో వీళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యారు ఏంటి అన్నీ కనుక్కోండి. అప్పుడు నిజంగా టీడీపీ ఎమ్మెల్యే శ్రీకాళహస్తికి సంబంధించి బొజ్జల సుధీర్ రెడ్డి అతను తప్పేమైనా ఉందా తెలిసిద్ది, వినూత వాళ్ళు తప్పేమైనా ఉంటే అది ఏంటి తెలిసిద్ది. ఇక ఇప్పుడు బతుకున్నటువంటి రాయుడు చెల్లి కీర్తికి, చిన్నప్పటి నుంచి రాయుడిని కీర్తిని పెంచినటువంటి వాళ్ళ అత్త మామకి చేయాల్సిన న్యాయం ఏదంటే చేయండి. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా. దేనికైనా సమయం సందర్భం కావాలి, దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నా. హరిహర వీరమల్లు రిలీజ్ అయింది కదా, ఇప్పుడు కూల్గా కీర్తిని పిలవండి, ఈ రాయుడు ఫ్యామిలీని పిలవండి. అండ్ వినూతకు సంబంధించి, వినూత భర్త చంద్రబాబు సంబంధించి వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో పోనీ వాళ్ళని అడగండి, వాళ్ళని చెప్తారు కదా ఎక్కడ ఏం జరిగింది ఏంటండి. సో క్లారిటీ తీసుకొని కూటమిలో ఉన్నటువంటి మెయిన్ భాగమైనటువంటి టీడీపీ జనసేన మధ్య చీలిక రాకుండా ఎక్కడన్నా డిస్టర్బెన్స్ ఉంటే అది పోగొట్టే విధంగా చూడగలిగితే మిగతా చోట్ల ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. ఎందుకంటే చాలా చోట్ల జనసేన తరఫున గట్టి క్యాండిడేట్లు ఉన్నారు, అలాగే టీడీపీ అక్కడ గెలుచున్నారు. దాన్ని మరి గెలుచున్నటువంటి వాళ్ళు నెక్స్ట్ టైం జనసేన టికెట్ ఇస్తామంటే తట్టుకోలేరు కదా. సో చాలా చోట్ల సమస్యలు ఉంటే మనకు తెలుస్తూ ఉంది. ఈ మధ్యన అమాయకులను బలైపోతూ ఉన్నారు. సో రాయుడు వచ్చేసి అంత దారుణమైనటువంటి వీడియోలు ఏమి రికార్డ్ చేయడు మా అన్న అని ఇప్పుడు క్లారిటీగా అంటుంది. వాడు చేసున్నాడు అని చెప్పేసి వినూత చెప్పింది పోలీసులకి. పోలీసులు వచ్చేసి వీళ్ళ అపోనెంట్స్కి ఇతను వీడియోలు అమ్ముకున్నాడంట, బేరం పెట్టాడంటే అందుకే చంపని చెప్పేసి అలా అంటున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తాను పోలీసులు. సో నిజాలు ఏంటి ఖచ్చితంగా మరల ఇంకోటి ఏంటి, ఇక్కడ వినూత సైడ్ నుంచి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఆల్రెడీ గతంలోనే 2024 ఎన్నికలకు ముందే ఈమెకు సంబంధించి కొన్ని పర్సనల్ విషయాలు, కొన్ని పర్సనల్ వీడియోలు పైదాకా వెళ్ళాయని, జనసేన వాళ్ళు చూసి ఏంటి ఇలా అన్నారని, మాకు తెలియదు ఇదంతా అన్నప్పుడు సరే ఇప్పుడు ఆగండి 2029లో మీకు టికెట్ ఇస్తారని చెప్పేసి ఆపారని, ఆ తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఎక్కడ ప్రస్తావించకుండా కూటమిని గెలిపించమని చెప్పేసి శ్రీకాళహస్తిలో ప్రచారం చేశారని వీళ్ళు. బొజ్జలు గెలిచిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఇద్దరి మీద సఖ్యత లేదని, ఎప్పటికప్పుడు వినూతను టార్గెట్ చేస్తూ బొజ్జలో ఉన్నాడని, అది తట్టుకోలేక ఉందని, అదే మూమెంట్లో ఇతను ఇక్కడ వచ్చేసి స్పైగా ఉన్నాడని నాకు అర్థమయ్యి అలా రాయుని కూడా తొలగించి మరలా నియమించి ఏదేదో చేసిందని 1,00,000 ఉన్నాయండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈ రాయుడు కుటుంబాన్ని మంగళగిరి పిలిపించుకొని మాట్లాడితే అన్ని క్లారిటీ వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి గ్యాప్ ఉందో అది కూడా తెలిసిపోయింది. దెన్ ఆ గ్యాప్ని ఇప్పుడే ఫిల్ చేయగలిగితే ఇక ముందు గొడవలు రాకుండా ఉంటాయి, వైసీపీ సవరాజకం చేయకుండా ఉండేది.